విశాఖ వేదికగా టీడీపీ నిర్వహిస్తున్న మహానాడులో గత 2 రోజులుగా కీలక అంశాలపై చర్చతో పాటు పలు తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించారు. పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణతో పాటు శ్రేణులకు దిశానిర్దేశం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పనితీరుపై నాయకగణం చర్చిస్తున్నారు. ఇవాళ 3వ రోజు సంక్షేమం, రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రత్యేక ఆర్థిక సాయం, తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్, సాంకేతికత వంటి కీలక అంశాలపై చర్చించి 9 తీర్మానాలు చేయనున్నారు. అలాగే పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి విదేశీ పర్యటనలతో బిజీ అవుతున్నారు. నేటి నుంచి వచ్చే నెల 3 వరకు ఆయన 4 దేశాలలో పర్యటిస్తారు. జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్లోని ఆయా దేశాల అధ్యక్షులు, అధికారులతో మోడీ సమావేశం కానున్నారు. ముందుగా ఆయన జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో భేటీ అవుతారు. జూన్ 3న ఫ్రెంచ్ కొత్త అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్తో సమావేశం అవుతారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోడీ పర్యటన సాగనుంది. అమిత్ షా దిశానిర్దేశంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తెలంగాణ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఎన్ని రోజులు నగరానికే పరిమితం అయిందన్న అపవాదును పోగొట్టుకోవటానికి కమలం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. సంపర్క్ అభియాన్ పేరుతో ఇవాళ్టి నుంచి జూన్ 12 వరకు పల్లెబాట పడుతోంది కేడర్. దాదాపు 10,000 మంది పార్టీ నాయకులు పోలింగ్ బూతుల్లో పర్యటిస్తారు. పార్టీకి బలం ఎలా ఉంది, ఇతర పార్టీల సంగతేంటి, బీజేపీ నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి అనే దానిపై నివేదికలు తయారు చేస్తారు. ప్రజాగర్జన పేరుతో జూన్ 1న జరగనున్న బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాహుల్ హాజరవుతున్న ఈ సభ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఈ అంబేద్కర్ స్టేడియాన్ని సెంటిమెంట్ గా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. 1979లో ఈ స్టేడియం నుంచే ఇందిరాగాంధీ ప్రసంగించి ప్రధానయ్యారు. దాంతో అదే సెంటిమెంట్ తో రాహుల్ గాంధీతో కూడా ఇదే స్టేడియం బహిరంగ సభ ఏర్పాటు చేసింది తెలంగాణ కాంగ్రెస్. సభ నిర్వహణ బాధ్యతను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఉంచింది. దాంతో ఆయన దగ్గరుండి సభాస్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ గాంధీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సభకు 2 లక్షల మంది తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు అంచనాకు మించి జనం వచ్చినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు స్టేడియం ప్రహరీ గోడను కూల్చివేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకు అనుమతి తీసుకున్న జగ్గారెడ్డి పరిహారం ఇవ్వడానికి అంగీకరించారు. మరోవైపు జేసీబీ, ట్రాక్టర్లతో సభాస్థలాన్ని యుద్ధ ప్రాతిపదికన చదును చేస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జూన్ 4న గుంటూరు జిల్లాలో ప్రత్యేక హోదా మీద సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభకు రాహుల్తో పాటు మరికొందరు జాతీయ నేతలు హాజరవుతారని సమాచారం. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్ను చూసిన కాంగ్రెస్ తాము కూడా ఉపాధ్యక్షుడిని రంగంలోకి దింపి పార్టీ బలోపేతం కోసం ప్రయత్నించాలని చూస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ప్రభుత్వం వైభవంగా నిర్వహించనుంది. ఈ వేడుకల గురించి గవర్నర్తో చర్చించారు సీఎం కేసీఆర్. ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మియాపూర్ పరిధిలో భారీ కుంభకోణం జరిగింది. సుమారు 5,000 కోట్ల విలువైన భూమి అక్రమార్కులకు కట్టబెట్టాడు కుకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు. 1-2 కాదు, ఏకంగా 693 ఎకరాల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసేశాడు. ప్రభుత్వ రేటు కన్నా చవకగా కట్టబెట్టి సర్కార్ ఆదాయానికి భారీగా గండికొట్టాడు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో పాటు మరో 2 బిల్డర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భూ భాగవతంలో కొందరు నేతలు, మరికొందరు ప్రభుత్వ అధికారులు, ఇంకొందరు బిల్డర్ల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దర్యాప్తు పక్కాగా జరిగితే అవినీతి కలుగులోంచి మరికొందరు పెద్దలు బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1 కాదు 2 కాదు, అక్షరాల 693 ఎకరాల ప్రభుత్వ భూమి అది. దాని విలువ 5,000 కోట్ల పైమాటే. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలో ఉంది ఆ భూమి. పుస్తకాల్లో గోల్మాల్ చేసి ఎవరికి అనుమానం రాకుండా రిజిస్ట్రేషన్ చేసేశాడు. వ్యవహారం బయటకు పొక్కడంతో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక సూత్రధారి కుకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును సస్పెండ్ చేసి కటకటాల వెనక్కి పంపారు. శ్రీనివాసరావుతో పాటు ట్వంటీ ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థసారథితో పాటు సువిశాల్ పవర్ జన్ డైరెక్టర్ శర్మను కూడా అరెస్ట్ చేశారు.
గతంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు పార్థసారథి స్వయానా తమ్ముడు. అయితే ఈ వ్యవహారంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అతడి పేరును బయటకు వెల్లడించకపోయినా ప్రసాద్ పాత్రపై దర్యాప్తు ప్రారంభమైంది. ప్రస్తుతం అతడు ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది భారీ భూ కుంభకోణం కావడంతో ప్రధాన దర్యాప్తు సంస్థలు కూడా త్వరలో రంగంలో దిగి దర్యాప్తు జరపనున్నట్టు సమాచారం. ఈ భారీ కుంభకోణంలో ఇద్దరు బిల్డర్లు, సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావే కాకుండా ఇంకా చాలా మంది పాత్ర ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరికొందరు బిల్డర్లు కూడా ఈ కుంభకోణంలో భాగస్వామ్యం అయినట్టు గుర్తించారు. వారిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మియాపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ ప్రస్తుతం సాగుతోంది. ఇటు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉంది. ఆ లావాదేవీలన్నీ రద్దు చేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఇందుకూరి రామకృష్ణరాజు. ఈ కార్యక్రమానికి జిల్లాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు నేతలు. స్థానికంగా టీడీపీ చేస్తున్న అరాచకాలతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలు, టీడీపీ నాయకుల దోపిడీలపై ప్లీనరీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లాలో పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్నారు నిర్వాసిత రైతులు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించకుండా పైప్ లైన్ నిర్మాణం పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘటనా స్థలం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బ్యాక్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లును వ్యతిరేకించారు వర్తక సంఘం నాయకులు. రాజమండ్రిలో నిర్వహించిన వర్తక మహాసభలో జీఎస్టీ బిల్లుపై నిరసన తెలిపిన వ్యాపారులు లోపభూయిష్టంగా ఉన్న బిల్లుపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు వల్ల చిన్న వ్యాపారులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదే విధానం అమలు చేస్తే పరిశ్రమలు మూతపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ఏపీ వ్యాప్తంగా ట్రేడ్ మార్కెట్ బంద్ చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ కోసం వచ్చే నెలలో విజయవాడ కురుక్షేత్ర సభ నిర్వహించనుంది ఎంఆర్పీఎస్. కర్నూలు జిల్లా ఆదోనులో నిర్వహించిన కురుక్షేత్ర సన్నాహక సభకు హాజరైన మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలవుతోందన్నారు. అయితే ఏపీలో మాత్రం అమలు కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జూన్ 1 నుంచి సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధనను విధించారు ఆలయ ఈవో శ్రీనివాస్ ప్రభాకర్. అంతరాలయంలోని మూలవరుల దర్శనానికి ఆలయంలో ప్రత్యేక పూజలు, నిత్య కళ్యాణం వంటి పూజల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలన్నారు. పురుషులు పంచ, కండువా, మహిళలు చీర, పంజాబీ డ్రెస్సులను మాత్రమే అనుమతిస్తామన్న ఆయన జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు ధరించి వచ్చిన వారిని అంతరాలయంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. తిరుమల కొండ కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతుండగా కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్య దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గత వారం రోజులుగా నిత్యం సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అధిక రద్దీ కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీని నియంత్రించగా బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. సప్తగిరులకు భక్తులు పోటెత్తున్నారు. ఘాట్ రోడ్డు, నడకదారిలో ఎక్కడ చూసినా భక్తులు కనిపిస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్లలో ఉన్న కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో క్యూలైన్స్ లో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలను అందజేస్తున్నారు టీటీడీ సిబ్బంది. అలాగే త్వరితగతిన భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో అర్చకుల మధ్య వివాదం రేకెత్తింది. పరివార దేవతలకు హారతి విషయంలో 2 గ్రూపులుగా విడిపోయారు. పరివార దేవతలకు కూడా హారతి ఉండాలని వంశపారంపర్య అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ఈవో, ఆలయ కమిటీ ఆశీస్సులు ఉన్న ప్రధాన అర్చకులు మాత్రం హారతి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 2గా చీలిపోయారు అర్చకులు. ఈ నెల 21న దక్షిణామూర్తి దగ్గర హారతి ఇచ్చే సందర్భంగా భక్తులు ఇచ్చే కానుకల విషయంలో 2 పరిచారకులు గొడవపడ్డారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఈవో 2 పరిచారకులను సస్పెండ్ చేశారు. తర్వాత అక్కడ ఉన్న అర్చకుడికి మెమో ఇచ్చారు. దాంతో ఇక నుంచి పరివార దేవతలతో పాటు దక్షిణామూర్తి వద్ద హారతులు ఇచ్చే సంప్రదాయాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు ప్రధాన అర్చకుడు. కేవలం వీఐపీలకు మాత్రమే ఇక్కడ హారతి ఇస్తామని చెప్పారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.
జగతికి సూర్య చంద్రులు, తెలుగు జాతికి రామచంద్రులు పేరుతో ఎన్టీఆర్ చంద్రబాబుపై పుస్తకాన్ని రూపొందించారు వాజీ కమ్యూనికేషన్ అధినేత జి శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోలతో రూపొందించిన ఈ పుస్తకాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్టుకు 6.5 లక్షల రూపాయల విరాళం అందించారు వాజీ కమ్యూనికేషన్స్ అధినేత శ్రీనివాసరావు. ఈ విరాళం 10 మంది విద్యార్థులకు ఏడాది పాటు ఉపయోగపడనుంది. హుక్కా ముడి సరుకును విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు. కోరుట్ల పట్టణానికి చెందిన బాలరాజు హుక్కాకు కావలసిన ముడి సరుకును హైదరాబాద్ నుంచి తక్కువ ధరకు తెచ్చి జగిత్యాల పరిసర ప్రాంతాల్లో రహస్యంగా విక్రయిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇతడి నుంచి హుక్కా పీల్చే యంత్రాలతో పాటు 30 బాక్సుల రసాయన పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనానికి పాల్పడుతున్న ఓ విద్యార్థిని అరెస్ట్ చేశారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పోలీసుల గస్తీని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు పెద్దపూడి మండలం అచ్యుతాపురంకు చెందిన వెంకట శివగా గుర్తించిన పోలీసులు ఇతడి నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై ఇప్పటికే 7 కేసులు నమోదైనట్లు చెప్పారు పోలీసులు. అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఏపీ భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. ఫిరంగిపురంలో మైనింగ్ క్వారీని మంత్రి పరిశీలించారు. క్వారీ ప్రమాదంపై అక్కడి అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేస్తామన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. గజ్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నర్సాపూర్కు వెళ్తుండగా మార్గ మధ్యలో లారీని క్రాస్ చేయబోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వరకట్న వేధింపులతో గుంటూరు జిల్లా కాకుమానులో శ్రీలత అనే గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త చేత దహన సంస్కారాలు జరగాలంటూ మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయితే 2 రోజులుగా మృతదేహం ఇంటి ముందు ఉంచి నిరసన చేస్తున్నా పట్టించుకోవటం లేదంటూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసుల అండతోనే నిందితులు పరారయ్యారని ఆరోపిస్తున్నారు బాధితులు. బాధితుల ఆందోళనపై సమాచారం అందుకున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. శ్రీలత మృతికి కారకులైన వారిని వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు నన్నపనేని. శ్రీలత కేసులో న్యాయం చేస్తామని నన్నపనేనితో పాటు పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువుల ఆందోళన విరమించారు.